ఎక్కడ కాసేపట్లో మనకు అందుబాటులోకి వస్తారు. అందరికీ వెల్కమ్ టు ది డిబేట్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా లక్ష్మీభార్గవ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి అసలు జగన్ గారు చేసిన ట్వీట్ మీరు ఎలా చూస్తారు? ముందుగా మీకు ప్రైమ్ నైన్ వీక్షకులకు ప్యానెల్లో మెంబర్స్ అందరికి నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఈరోజు వైఎస్ మొన్ననొచ్చి మామిడి రైతులు అన్నారు, నిన్న పత్తి రైతులు అన్నారు, ఇవాళ అరటి రైతులు అంటున్నారు. ఇలాంటివి ఏవి చేసినా వైఎస్ఆర్సీపీకి ప్రజలు విశ్వసించే ప్రసక్తి లేదు. రైతే రాజుని చేస్తాము అని ఒక ఇంటెన్షన్తో ఇవాళ గత ప్రభుత్వంలో టన్నుకొచ్చి 25,000 సగటున రేటు నిర్ణయిస్తే ఈరోజు వచ్చి టన్నుకి సగటు 70,000 వరకు వేళ అరటి రైతు తల రేటు పలుకుతా ఉంది. అదే కాకుండా ఇవాళ ప్రతి వారానికి 2-3 ట్రైన్లు అటు బొంబాయి కానీ ఇటు కలకత్తా ఢిల్లీ మార్కెట్లో మన రైతు పండించిన అరటి పళ్ళు కొబ్బరి బొండాలు ఉన్నాయంటే అది రైతు మీద కూటమి ప్రభుత్వానికి ఉన్న గౌరవం. వాళ్ళ తాళ్ళుగా అభివృద్ధి కోసం వాళ్ళ తాళ్ళుగా రైతును రాజు చేయాలనే ఒక ఇంటెన్షన్లో ఎంత తట్టతలంగా ప్రజలకు అర్థమవుతుందని తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఇలా చీప్ రాజకీయాలు చేయకూడదు. రైతు ఎప్పుడు రోడ్డు ఎక్కడు. ఆ వెనుకున్న వైసీపీ వాళ్ళ గ్యాంగ్నంతా వేసుకొని తోటల్ని ధ్వంసం చేస్తూ అరటి గెలని భుజాలు వేసుకొని తిరిగితే రైతు నష్టపోయాడని అర్థం కాదు. ఇవాళ రైతుకి చాలా సఫిషియెంట్గా వాళ్ళకి ఎరువులు అయితేనేమి విత్తనాలు అయితేనేమి వాళ్ళకి సాగునీటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా దగ్గరుండి వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యని పరిశీలిస్తున్న పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఎప్పుడు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం అనేది వైసీపీకి పరిపాటి అలవాటు అయింది. ఈ అలవాటును మనం తీసుకుంటే కనుక వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ ధర సగటునప్పుడు 25,000 వీళ్ళ టన్నుకి వీళ్ళు అరటి రైతుకి న్యాయం చేసిన పెద్ద మనుషులు ఇవాళ ఇంత సఫిషియెంట్గా ఇంత చక్కగా రైతు మేము సంతోషంగా ఉన్నాం, మాకు ఇన్ టైంలో అన్నీ అందుతున్నాయి, రైతు భరోసా నుండి ప్రతి ఒక్కటి కూడా మాకు ఇన్ టైంలో అందుతుంది అని రైతు వచ్చి డైరెక్ట్గా రైతు మాట్లాడుతున్నా కూడా అది పక్కన పెట్టి వీళ్ళ డ్రామాలు వీళ్ళ తాళ్ళగా సామాజిక బాధ్యతను చూస్తూ ఉంటే వాళ్ళు నవ్వాలి ఆడవాళ్ళు అర్థం కాని పరిస్థితి. ఒక నాయకుడు ఎప్పుడు కూడా ఒక పరివర్తన జ్ఞానం లేని నాయకుడు ఏదైనా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుంది అనేది ఇది అంటే ప్రధానంగా చెప్తోంది ఏంటంటే బొప్పాయి ధర కూడా మార్కెట్ ని బట్టి మారిపోతుంది. ఇలా ఉల్లి టమాటో ధరలు అంటే మనం చూస్తే ఇదే ఇప్పుడు కూడా అసలు ఉల్లి టమాటో ధరలు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదనుకోండి. జనరల్ గానే ఒక్కొక్కసారి చాలా అత్యంత ₹1 వచ్చేస్తే ఒక్కొక్కసారి అసలు ఎవరు భరించిన స్థాయికి వెళ్ళిపోతే అసలు ఎందుకు ఆ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా మేమున్నప్పుడు రైతులకి ఎంతో మేలు చేస్తాం, రైతు ఉత్పత్తులు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం, ప్రత్యేకంగా ఢిల్లీకి రైతుల కోసం రైళ్లు కూడా ఏర్పాటు చేస్తాం, ఈ విధంగా చాలా చేస్తాం. బట్ ఇప్పుడు రైతులు గాలి కుదిలేస్తారనేది ప్రధానంగా ఆయన చెప్తోంది. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని ఇష్యూ అదే అని. నిజంగా ఆయనకి అరటి రైతు మీద కన్సర్న్ కనుక ఉంటే తన రేటు కన్నా ఇప్పుడు రేటు బీభత్సంగా రైతు చాలా సఫిషియెంట్ గా రైతు నుండి నేరుగా కొనుగోలు చేస్తున్న పరిస్థితి. కోల్డ్ స్టోరేజ్ లో కూడా చక్కగా నీట్గా అవన్నీ కూడా భద్రపరిచే పరిస్థితి. ఒకప్పుడు రైతు తాలూకు పంటలు కానీ మిర్చి రైతు కానీ మనం ఎన్నిసార్లు మనం చూడలేదు. వాళ్ళ పంటల్ని ధ్వంసం చేసి వాళ్ళ పంటను అలా రోడ్డు మీద పడేస్తున్న పరిస్థితి మనం ఎన్నోసార్లు చూసాము. రైతు కన్నీళ్లు పెట్టుకొని రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఇవాళ ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, రైతు బాధపడుతున్నాడు, రైతుకి సరైన పంటకి ధర రావట్లేదనే మాట మనం ఎక్కడైనా వింటున్నాం. వైసీపీ నోటి నుంచి ఇటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. మీరు ఒక్కటి వైసీపీ ప్రభుత్వం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సామాజిక బాధ్యతతో వెళ్తేనే మంచి ఫలితాలు వస్తాయి తప్ప ఇలా చిల్లర రాజకీయాలు మీరు చేసి మీరు ఇప్పటివరకు ఎన్నో తప్పిదాలు చేశారు. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని సరే అది కూడా రైతు మనకు ఎంతో సెంటిమెంట్ గా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్న రైతును కూడా రాజకీయంగా వాడుకోవడం అనేది చాలా దురదృష్టకర పరిస్థితి. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. ఏంటి మీరేం చెప్తారు? రాష్ట్ర రైతు సమస్యలు పెరగడానికి అసలు మీకు కనిపించిన సమస్యలు ఏంటి? ప్రధానంగా మీరు ప్రిజికల్ అరటికి సంబంధించి చాలా రైతులు చాలా నష్టపోతారని చెప్తున్నారు. ఓకే, రైతు సమస్యలు ఎవరికైనా సరే బాధాకరమే, అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీలోని మొత్తం రైతులు ఉంటే రైతుల కోసం మేము చేస్తున్నాం అని అన్ని పార్టీలు చెప్తూ ఉంటాయి. ఏంటి ప్రధానంగా ఇప్పుడు రైతులకు ఏమి అన్యాయం జరుగుతోంది, రైతులకు ఎక్కడ సమస్యలు మీకు కనిపిస్తున్నాయి? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. మేడం లక్ష్మీ భార్గవి గారు
మరి ఆమె రైతు సమస్యల గురించి గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు తీసుకున్నారో లేదో తెలియదు కానీ నేనైతే రైతు బిడ్డని, వ్యవసాయం ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం, మాకు రైతు సమస్యలు ఇప్పటికీ మాకు తెలుసు. పార్టీల పరంగా కాకుండా ఒక రైతుగా, రైతు బిడ్డగా రైతు సమస్యల గురించి ఒకసారి తీసుకుంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి, కానీ రైతు సమస్యలు పోవట్లేదు.